విజయవాడ నగరం వన్ టౌన్ కొత్తపేట ప్రాంతంలో కోమల విలాస్ సెంటర్ సమీపంలో బ్రాహ్మణ వీధిలో ఈ ఆలయం నెలకొని ఉన్నది. ఇంద్రకీలాద్రిగా పిలువబడుతున్న చిన్న కొండపైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కొలువైయున్నాడు. వల్లీదేవ సమేతంగా పూజలందుకుంటూ కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా కొనియాడబడుతున్నాడు. కొండ చేరుకోవడానికి మెట్ల మార్గం కలదు. సుబ్రహ్మణ్య నామస్మరణ చేస్తూ భక్తులు స్వామి దర్శనానికి వెళ్తారు. ముందుగా కొండ క్రిందన ఉన్న శివాలయం సందర్శించి కొండపైన స్వామిని దర్శిస్తారు. ఇదే శివాలయం. లింగ రూపంలో శివుడు దర్శనమిస్తూ భక్తుల మనోభీష్టాలు నెరవేరుస్తున్నాడు. శివలింగం ప్రక్కనే పార్వతీ అమ్మవారు దర్శనమిస్తుంది. హరభక్త జన ప్రియ పంకజలోచన బాలసుబ్రహ్మణ్యం ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం హరభక్త జన ప్రియ పంకజలోచన బాలసుబ్రహ్మణ్యం. పళని మలేశ ప్రణవ స్వరూప బాలసుబ్రహ్మణ్యం స్వామి మలేశ మరదు మలేశ ఉడిపి సుబ్రహ్మణ్యం ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం. ఇదే శ్రీ సుబ్రహ్మణ్య ఆలయం. ఈ ఆలయ నిర్మాణం వివరాలు తెలిపే శిలాఫలకం పరిశీలిస్తే ఈ ఆలయం 1954వ సంవత్సరంలో నిర్మింపబడినట్లు తెలుస్తుంది. స్వర్గీయ ఇడిపిల్లి గురువులదాసు గురువుగారు ఈ కొండపైన ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేసేవారట. ఒకనాడు గురువులు దాసుగారికి సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో దర్శనమిచ్చి అంతర్ధానమయ్యాడు. 6 రోజుల తర్వాత దాసుగారికి సుబ్రహ్మణ్య స్వామి స్వప్నంలో సాక్షాత్కరించి ఇక్కడ తనకి ఆలయం నిర్మింపమని సూచించాడట. స్వామి సూచన మేరకు గురువులు దాసుగారు 1942లో ఆలయ నిర్మాణం ప్రారంభించారు. నిర్మాణం కోసం త్రవ్వకాలు జరుపుతుండగా శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వార్ల మూర్తులు బహిర్గతమయ్యాయి. స్వామి స్వయంగా వారి ఇచ్ఛానుసారం ఇక్కడ వెలసినందున ఈ స్వామిని స్వయంభూ స్వామిగా భావిస్తారు. ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం హరభక్త జన ప్రియ పంకజలోచన బాలసుబ్రహ్మణ్యం. ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప సహస్రారమే శబరీ శిఖరం బ్రహ్మకపాలం నీ స్థానం సహస్రారమే శబరీ శిఖరం బ్రహ్మకపాలం నీ స్థానం ఓం ఓం అయ్యప్ప. భక్తితో మండల దీక్ష చేస్తే చాలు భక్తుల మనుగడనే మార్చివేసే దైవం అయ్యప్ప స్వామి. శరణం అయ్యప్ప అంటే చాలు కరుణ కురిపించే చల్లని దైవం హరిహరసుతుడు శ్రీ అయ్యప్ప స్వామి. నేటి భక్తి సమాచారంలో కృష్ణా జిల్లా తిరువూరు గ్రామంలో నెలకొని ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం దర్శిద్దాం. ఉన్నది మూలాధారం అది గణపతికే ప్రాకారం ఎరుమేలి యాత్రకే ఆరంభం శ్రీకాళహస్తి క్షేత్రం. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. లింగాంగం
దీపంబుల పానవట్టమే వెలిగే తిరువూరు గ్రామంలో సువిశాల విస్తీర్ణంలో ఈ ఆలయం నిర్మింపజేశారు. అభయ ప్రదాతగా శ్రీ అయ్యప్ప స్వామి భక్తులను ఇక్కడ అనుగ్రహిస్తున్నాడు. ఆలయ ఆవరణలో ముందుగా భక్తులకు దర్శనమిచ్చేది శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం. 2008 నవంబర్ 5న 58 అడుగుల ఈ విగ్రహం నెలకొల్పారు. తిరువూరు గ్రామంలో బహుదూరం నుంచే ఈ విగ్రహం దర్శనమిస్తుంది. పంచముఖాలతో దర్శనమిచ్చే ఈ స్వామి దర్శనం సకల అభిష్ట ప్రదాయకమని నమ్మిక. ఎత్తైన ఈ విగ్రహం శ్రీ ఆంజనేయ స్వామి వీర శౌర్యానికి ప్రతీకగా కానవస్తుంది. ఈ ఆలయ అర్చకుడికి స్వామి స్వప్నంలో సాక్షాత్కరించి తన మూర్తి నెలకొల్పమని చెప్పగా ఈ విగ్రహం నెలకొల్పారు. ఇదే ఆలయ ఆవరణ. ఈ ఆవరణలో పలు ఆలయాలున్నాయి. శ్రీ అయ్యప్ప స్వామి, విఘ్నేశ్వరుడు, శ్రీమాళి కాపురత్త అమ్మవారి ఆలయాలున్నాయి. 1997లో ఈ ఆలయం నిర్మింపజేశారు. 1/2 ఎకరం స్థలంలో నిర్మింపజేసి భక్తుల ఉదార విరాళాలతో ఆలయాన్ని దినదిన అభివృద్ధి చేస్తున్నారు. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, హరిహర సుపుత్రాయ నమః, కరుణా సముద్రాయ నమః, నిజ ధీర గంభీర శబరీ గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః, పరమాణు హృదయాంతరాడ స్థితానంత బ్రహ్మాండ. ఇది శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధి. స్వర్ణ వర్ణంలో ఉండే స్వామి మూర్తి దగదగా మెరుస్తూ తేజో విరాజితంగా దర్శనమిస్తుంది. క్రమశిక్షణ, ఇంద్రియ నిగ్రహం ప్రసాదించి తద్వారా సర్వత్రా విజయం చేకూర్చి సుఖ సంతోషాలను ప్రసాదించే దైవం శ్రీ అయ్యప్ప స్వామి. ప్రతి బుధవారం విశేష పూజలు నిర్వహిస్తారు. క్షీరాభిషేకంతో స్వామికి భక్తి నీరాజనాలు సమర్పిస్తారు. 18 పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి, ఇరుముడులు స్పృశించి శుభమును చుదీవించి జన బృందముల చేరే జగమేలు స్వామి, తన భక్తులనరిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి. స్వాములందరూ తనకు సాయము కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి, పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చే భూమిపైకి నరుడై